బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎలా పరిపాలించారు అనే కథ నిజంగా చాలా పెద్దది, ఆసక్తికరమైనది, కొంచెం బాధాకరమైనది కూడా. ఒకసారి మనం 1600 కాలానికి వెళ్దాం. అప్పట్లో యూరప్ దేశాలు కొత్త మార్కెట్లు, సంపద కోసం ప్రపంచమంతా తిరుగుతున్న సమయం. అప్పుడు ఇంగ్లాండ్లోని వ్యాపారులు కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కంపెనీని 1600లో స్థాపించారు. మొదట్లో వాళ్ళు భారతదేశానికి రాజ్యాన్ని గెలుచుకోవడానికి రాలేదు, కేవలం వ్యాపారం చేయడానికి మాత్రమే వచ్చారు. అప్పట్లో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రాంతంలో ఒకటి. స్కిల్, కాటన్, వస్త్రాలు, మసాలాలు, టీ వంటి వస్తువులు యూరప్లో చాలా డిమాండ్ ఉండేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట సూరత్, మద్రాస్, బొంబాయి, కోల్కతా వంటి తీర ప్రాంతాలలో చిన్న చిన్న వ్యాపార కేంద్రాలు ఏర్పరచుకుంది. కానీ కాలం గడిచే కొద్దీ వాళ్ళు వ్యాపారంతో పాటు రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పట్లో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతుంది. చాలా చిన్న చిన్న రాజ్యాలు విడిపోయి పాలన సాగిస్తున్నాయి. ఈ పరిస్థితిని బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు. వాళ్ళకు కూడా ఒక రాజును మరో రాజుతో పోరాడేలా చేసి ఒకరికొకరు మద్దతు ఇచ్చి ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న విధానాన్ని అమలు చేశారు. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం ఈ కథలో పెద్ద మలుపు. రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సేవలు బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలాను ఓడించాయి. ఈ యుద్ధం తర్వాత కంపెనీకి బెంగాల్పై పెద్ద అధికారాలు వచ్చాయి. బెంగాల్ అప్పట్లో భారతదేశంలోని అత్యంత ధనిక ప్రాంతం. అక్కడ నుంచి వచ్చిన సంపద కంపెనీకి మరింత శక్తి ఇచ్చింది. తర్వాత వారు 1764లో బాక్సర్ యుద్ధంలో కూడా గెలిచారు. అలా ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్, బీహార్, ఒడిశా ప్రాంతాలలో పన్నులు వసూలు చేసే హక్కు వచ్చింది. ఇక్కడ నుంచి బ్రిటిష్ వారి ప్రభుత్వం వేగంగా పెరగడం ప్రారంభమైంది. కంపెనీ పాలనలో ఒక ముఖ్యమైన విషయం పన్నుల వ్యవస్థ. రైతుల నుంచి ఎక్కువగా పన్నులు వసూలు చేశారు. జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. జమీందారులు రైతుల నుంచి పన్నులు వసూలు చేసి కంపెనీకి ఇవ్వాలి. రైతులు బాగా పంట పండినా పండకపోయినా పన్ను మాత్రం తప్పకుండా ఇవ్వాలి. అందుకే చాలా మంది రైతులు ఈ పన్ను కట్టలేక అప్పట్లో అప్పుల్లో ఉండేవారు. చాలాసార్లు కరువు వచ్చినప్పుడు కూడా పన్నులు తగ్గించలేదు. 1770లో బెంగాలులో పెద్ద కరువు వచ్చింది. లక్షలాది మంది చనిపోయారు. అయినా ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్ల హయాంలో పన్నులు వసూలు చేయడం తగ్గలేదు. మరోవైపు బ్రిటిష్ భారతదేశంలోని సంపదను తమ దేశానికి తరలించడం మొదలుపెట్టారు. భారతదేశంలో తయారయ్యే అద్భుతమైన చేతి వృత్తి వస్త్రాలు యూరప్లో చాలా ప్రసిద్ధి పొందాయి. కానీ బ్రిటిష్ తమ దేశంలో ఉన్న కర్మాగారాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో భారతీయ వస్త్ర పరిశ్రమను బలహీనపరిచారు. భారతదేశం నుంచి ముడి పత్తిని తక్కువ ధరకు తీసుకువెళ్ళి ఇంగ్లాండ్లో వస్త్రాలు తయారు చేసి మళ్ళీ భారత్లోనే అమ్మేవారు. అలా భారతదేశం ఒక పెద్ద మార్కెట్గా మారిపోయింది. రాజకీయంగా కూడా బ్రిటిష్ చాలా తెలివిగా వ్యూహాలు అమలు చేసేవారు. డివైడ్ అండ్ రూల్ అనే విధానం తీసుకువచ్చారు. అంటే ప్రజలను మతం, జాతి, ప్రాంతం ఆధారంగా విభజించి పాలించడం. అలాగే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అనే విధానం కూడా అమలు చేశారు. ఒక రాజుకు సంతానం లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకునేవారు. అలా చాలా చిన్న చిన్న రాజ్యాలు బ్రిటిష్ పాలనలో కలిసిపోయాయి. ఈ పరిస్థితులు చిన్న చిన్నగా భారతీయులలో అసంతృప్తిని పెంచాయి. చివరకు 1857లో ఒక పెద్ద తిరుగుబాటు జరిగింది. దీనిని భారతదేశపు మొదటి స్వాతంత్ర సమరం అంటారు. మీరట్లోని సిపాయిల తిరుగుబాటుతో మొదలైన ఈ ఉద్యమం ఉత్తర భారతదేశం అంతా వ్యాప్తి చెందింది. సిపాయిలకు ఇచ్చిన తుపాకీ తూటాలలో పంది మరియు ఆవు కొవ్వుతో ఉందనే వార్త కూడా దీనికి కారణమయ్యింది. హిందువులకు, ముస్లింలకు ఇద్దరికి ఇది అవమానంగా అనిపించింది. ఈ తిరుగుబాటులో రాణి లక్ష్మీబాయి, బహదూర్ షా జాఫర్, తాంతియా టోపే వంటి నాయకులు ప్రముఖంగా పోరాడారు. చివరికి బ్రిటిష్ ఈ తిరుగుబాటును అణిచివేశారు. కానీ ఈ సంఘటన తర్వాత ఒక పెద్ద మార్పు జరిగింది. 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసింది. భారతదేశాన్ని నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం పాలించడం ప్రారంభించింది. దీనిని బ్రిటిష్ రాజ్ అంటారు. బ్రిటిష్ రాజ్ సమయంలో భారతదేశంలో రైల్వేలు, టెలిగ్రాఫ్, పోస్ట్ వ్యవస్థలు వంటివి అభివృద్ధి జరిగాయి. కానీ వీటి వెనక ప్రధాన ఉద్దేశం భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కాదు, తమ పరిపాలన సులభంగా చేయడం, సంపదను త్వరగా తరలించడం. అయినప్పటికీ ఈ మార్పులు భారతదేశం సమాజంపై పెద్ద ప్రభావం చూపాయి. ఆ తర్వాత కాలంలో భారతీయులలో జాతీయ భావన పెరిగింది. 1855లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.
గాంధీ గారి అహింస సిద్ధాంతం, సత్యాగ్రహ ఉద్యమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. చివరికి ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రం వచ్చింది. అలాగా 1947 ఆగస్టు 15న ప్రపంచానికి ఆనందం తీసుకువచ్చిన రోజైన అదే సమయంలో అది ఒక పెద్ద విషాదానికి కూడా ఆరంభమైంది. బ్రిటిష్ వాళ్ళు చివరకు భారతదేశాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు ఈ దేశాన్ని ఒకటిగా వదిలి వెళ్ళలేదు. మతం ఆధారంగా దేశాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి భారతదేశం, మరొకటి పాకిస్తాన్. ఈ విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా తక్కువ కాలంలోనే అమలు చేశారు. అందువల్ల లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా తమ ఇళ్లను, తమ గ్రామాలను, తమ భూములను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దశాబ్దాలుగా కలిసి జీవించిన హిందువులు, ముస్లింలు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు అనుమానం పెట్టుకోవడం మొదలైంది. దేశం మొత్తం భయంతో, కోపంతో, గందరగోళంతో నిండిపోయింది. పంజాబ్, బెంగాల్ ప్రాంతాలలో భారీ స్థాయిలో అల్లర్లు చెలరేగాయి. ఒక్క ఊరిలో హింస మొదలైతే అది మరొక ఊరికి వేగంగా వ్యాప్తి చెందింది. లక్షలాది మంది ప్రజలు ట్రైన్లలో, ఎద్దుల బండ్ల మీద కాలినడకన తమ కొత్త దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయాణాలు చాలా ప్రమాదకరంగా మారాయి. కొన్ని ట్రైన్లు పూర్తిగా శవాలతో నిండిపోయి గమ్యస్థానాలకు చేరుకున్న సంఘటనలు కూడా జరిగాయి. అంచనాల ప్రకారం దాదాపు 10 లక్షల వరకు ప్రజలు ఈ హింసలో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1.5 కోట్ల మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ విభజన వల్ల 2 దేశాల మధ్య శాశ్వతంగా ఒక గాయంలా మిగిలిపోయిన ద్వేషం ఏర్పడింది. అదే సమయంలో కాశ్మీర్ సమస్య కూడా మొదలైంది. కాశ్మీర్ ఒక సంస్థాన రాజ్యం. అక్కడ రాజు హిందువు అయినా ప్రజల్లో ఎక్కువ మంది ముస్లింలు ఉండేవారు. ఆ కాశ్మీర్ రాజ్యం భారతదేశంలో కలవాలా లేక పాకిస్తాన్లో కలవాలా అనే సందేహం నెలకొంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని పాకిస్తాన్ వైపు నుంచి గిరిజన సైనికులు కాశ్మీర్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో కాశ్మీర్ మహారాజు భారతదేశం సహాయం కోరాడు. తర్వాత భారతదేశంలో విలీనానికి ఒప్పుకున్నాడు. దాంతో భారత సైన్యం కాశ్మీర్లోకి వెళ్ళి యుద్ధం ప్రారంభించింది. 1947-48లో జరిగిన ఈ మొదటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత కాశ్మీర్ 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగం భారతదేశం వద్ద ఉంటే మరొక భాగం పాకిస్తాన్ వద్ద మిగిలింది. ఈ సమస్య ఇప్పటికీ పూర్తి పరిష్కారం కాలేదు. విభజన వల్ల వచ్చిన శరణార్థుల సమస్య కూడా భారతదేశానికి చాలా పెద్ద సవాలు అయ్యింది. లక్షలాది మంది పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో శరణార్థి శిబిరాలలో జీవించాల్సి వచ్చింది. వారికి ఇల్లు, ఉద్యోగాలు, ఆహారం ఇవ్వడం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కోసం చాలా కష్టమైన పని. దేశం స్వాతంత్రం పొందిన వెంటనే ఇంత పెద్ద మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే సమయంలో 1948లో మహాత్మా గాంధీ హత్య కూడా దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. దేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నించిన నాయకుడే హత్యకు గురవడం ప్రజలకు చాలా పెద్ద షాకింగ్ ఇచ్చింది. అయినప్పటికీ భారతదేశం చిన్నగా ఆ కష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. కొత్త రాజ్యాంగం తయారు చేయించి ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడింది. వివిధ రాష్ట్రాలు ఒక దేశంగా కలిసే ప్రయత్నం జరిగింది. కానీ పాకిస్తాన్తో ఉన్న ఉద్రిక్త మాత్రం పూర్తిగా తగ్గలేదు. తర్వాత కూడా 1965, 1971లో యుద్ధాలు జరిగాయి. కాశ్మీర్ సమస్య కొనసాగుతూనే ఉంది. అయితే దేశం ముందుకు సాగుతున్నప్పటికీ సవాళ్లు మాత్రం ఆగలేదు. పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక వెనుకబాటు వంటి సమస్యలు దేశాన్ని వెంటాడాయి. బ్రిటిష్ పాలన కాలంలో భారతదేశం ఆర్థికంగా చాలా బలహీనమైంది. కానీ స్వాతంత్రం తర్వాత దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా అయ్యింది. వ్యవసాయం, అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, విద్యా వ్యవస్థ విస్తరణ వంటి కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. కాలక్రమేణా భారతదేశం చిన్నగా అభివృద్ధి దిశగా అడుగులు వేయడం మొదలెట్టింది. ఈ చరిత్ర మొత్తం చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. స్వతంత్రం అనేది కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు, ఒక కొత్త దిశగా నిర్మించే బాధ్యత కూడా. విభజన వల్ల వచ్చిన బాధ, హింస, అనేక కష్టాలు ఉన్నప్పటికీ భారతదేశం వాటిని ఎదుర్కొని ముందుకు సాగింది. లక్షలాది మంది ప్రజలు తమ జీవితాలను మళ్ళీ నిర్మించుకున్నారు. దేశం కొత్త ఆశలతో ముందుకు కదిలింది. విభజన గాయాలు ఇంకా పూర్తిగా మానకపోయినా ఆ కాలం మనకు ఒక గొప్ప పాఠం నేర్పింది. ద్వేషం, భయం, అనుమానం చివరికి సమాజాన్ని బలహీనపరుస్తాయి. కానీ ఐక్యత, సహనం, పరస్పర గౌరవం ఉంటే ఒక దేశం ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడగలదు. అదే భారతదేశ చరిత్ర వెనక చెప్పే నిజమైన కథ. ఇలా చూస్తే స్వతంత్రం తర్వాత భారతదేశం ఎదుర్కొన్న కష్టాలు చాలా పెద్దవే అయినప్పటికీ ఆ కష్టాలనే ఎదుర్కొంటూ దేశం నెమ్మదిగా ఒక బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఎదిగింది.
నేటి భారతదేశం ఆ కాలంలో చేసిన త్యాగాలు, పోరాటాలు మరియు కష్టాలు ఫలితమే అని చెప్పడం అతిశయోక్తి కాదు. మతం, భాష, ప్రాంతం ఏమైనా కావచ్చు, మనం ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉంటేనే ఒక దేశం నిజంగా బలపడుతుంది.